నమస్కారం వీక్షకులారా. సృష్టి, స్థితి, లయకారకుడు, శ్మశానవాసి అయిన ఈ చరాచర సృష్టికి ఆరాధ్యదైవం ఆ పరమశివుడు. భోళాశంకరుడు అని పిలువబడే ఈ మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఏనుగు చర్మాన్ని ధరించి ఒంటినిండా బూడిద రాసుకునే ఆ మహాదేవునికి కోట్లు ఖరీదు చేసే బంగారు ఆభరణాలు అవసరంలేదు, ఖరీదైన నైవేద్యాలు అక్కర్లేదు. కేవలం ఒక చెంబుడు నీరు, భక్తితో సమర్పించే ఒకే ఒక్క మారేడు దళం అంటే బిల్వపత్రం ఉంటే చాలు, ఆ సదాశివుడు పరమానందభరితుడైపోతాడు. కాని మీకు తెలుసా, వారంలో అన్ని రోజులకంటే సోమవారంనాడే శివునికి ఎందుకు అంత ప్రత్యేక పూజలు చేస్తారు? అందులోనూ సోమవారంనాడు బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే అసలు మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? కేవలం 3 ఆకులు ఉండే ఆ చిన్న మారేడు దళంలో దాగి ఉన్న సృష్టి రహస్యమేమిటి? లక్ష్మీదేవి కన్నీటి నుండి బిల్వవృక్షం ఎలా పుట్టింది? ఈరోజు మన వీడియోలో సోమవారంనాడు శివునికి బిల్వపత్రాలతో అభిషేకం మరియు పూజ చేయడం వల్ల కలిగే 10 అతిపెద్ద ప్రయోజనాలు, దాని వెనుక ఉన్న పౌరాణిక గాథలు మరియు శాస్త్రీయ కారణాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రహస్యాలు మీ జీవితాన్ని మార్చేయవచ్చు. కథలోకి వెళ్లే ముందు అసలు శివునికి, సోమవారానికి ఉన్న లంకేమిటో అర్థం చేసుకోవాలి. హిందూ జ్యోతిష్యశాస్త్రం మరియు పురాణాల ప్రకారం సోమ అంటే చంద్రుడని అర్థం. శివుని శిరస్సుపై చంద్రుడు ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉంటాడు. అందుకే శివునికి సోమశేఖరుడు, చంద్రశేఖరుడు అనే పేర్లు వచ్చాయి. దక్షప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షయరోగంతో బాధపడుతున్నప్పుడు అతను నివారణ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై చంద్రుడిని అనుగ్రహించి క్షీణించిపోతున్న చంద్రుడిని రక్షించడానికి తన జటాజూటంలో అంటే తలపైన స్థానం కల్పించాడు. ఆ రోజు సోమవారం. నాటినుండి సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మారింది. మరో కోణంలో చూస్తే సోమ అనే పదాన్ని విడదీస్తే సా ప్లస్ ఉమా అవుతుంది. అంటే ఉమాదేవి సమేతుడైన శివుడు అని అర్థం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి సృష్టిని అనుగ్రహించే రోజు ఈ సోమవారం. అందుకే ఈరోజు చేసే పూజకు 100 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుంది. శివునికి బిల్వపత్రాలు ఎందుకు అంత ఇష్టం? దీని వెనుక శివపురాణం మరియు శ్రీసూక్తంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకానొక సమయంలో లక్ష్మీదేవి మహావిష్ణువును పొందడం కోసం పరమశివుణ్ణి పూజించాలని నిశ్చయించుకుంది. ఆమె ఎన్నో ఏళ్లు ఘోరమైన తపస్సు చేసింది, కాని శివుడు ప్రత్యక్షం కాలేదు. ఆ సమయంలో లక్ష్మీదేవి భక్తితో తీవ్రమైన ఆవేదనతో కన్నీరు కార్చింది. ఆమె కుడిచేతి నుండి కిందపడిన కన్నీటి చుక్కల నుండి ఒక పవిత్రమైన వృక్షం ఉద్భవించింది. అదే బిల్వవృక్షం లేదా మారేడు చెట్టు. ఆ వృక్షానికి కాసిన పండ్లను, ఆకులను చూసి లక్ష్మీదేవి వాటిని శివునికి సమర్పించింది. ఆ ఆకుల సువాసనకు, పవిత్రతకు ముగ్ధుడైల శంకరుడు వెంటనే ప్రత్యక్షమై, దేవి, ఈ వృక్షం నీ స్వరూపం. దీని ఆకులతో నన్ను ఎవరు పూజిస్తారో వారికి నేను నా సర్వస్వాన్ని ఇస్తాను అని వరమిచ్చాడు. స్కాందపురాణం ప్రకారం గిరిజాదేవి స్వేదబిందువు అంటే చెమట చుక్క మందరపర్వతంపై పడినప్పుడు ఈ బిల్వవృక్షం పుట్టింది అని మరొక కథ చెబుతోంది. మారేడు చెట్టు మూలాల్లో గిరిజ, కాండంలో మహేశ్వరి, శాఖల్లో దాక్షాయిణి, ఆకుల్లో పార్వతి, పుష్పాల్లో గౌరీ నివసిస్తారని నమ్ముతారు. అంటే ఒక బిల్వవృక్షంలో మొత్తం పరాశక్తి స్వరూపం దాగి ఉందన్నమాట. మనం సాధారణంగా చూసే బిల్వపత్రంలో ఒకే కాడకు 3 ఆకులు కలిసి ఉంటాయి. దీన్ని త్రిదళం అంటారు. బిల్వాష్టకంలో ఒక ప్రసిద్ధ శ్లోకముంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ 3 ఆకులు దేనికి సంకేతాలు? త్రిగుణాలు, మనిషిలో ఉండే సత్వ, రజో, తమోగుణాలకు ఇవి సంకేతం. శివునికి ఈ ఆకును సమర్పించడమంటే, స్వామి, నాలోని అహంకారాన్ని, తామసగుణాలను నీ పాదాల చెంత పెడుతున్నాను, నన్ను పవిత్రుణ్ణి చెయ్యి అని శరణాగతి వేడడం. త్రినేత్రాలు, ముక్కంటి అయిన శివుని 3 కళ్లకు అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నికి ఇవి ప్రతీకలు. త్రిమూర్తులు, ఆకు యొక్క ఎడమ భాగం బ్రహ్మ, కుడిభాగం విష్ణువు, మధ్యభాగం శివుడు అని నమ్ముతారు. అంటే ఒక్క బిల్వపత్రాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే లెక్క. కాలాలు, భూత, వర్తమాన, భవిష్యత్కాలాలకు ఇవి సూచికలు. భక్తులారా, పూజ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతకంటే ముఖ్యం. తప్పుడు పద్ధతిలో పూజిస్తే ఫలితం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది.
సోమవారంనాడు బిల్వపత్రాభిషేకం ఎలా చెయ్యాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సమయం: సోమవారం బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్య లేదా ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల మధ్య ఈ పూజ చేయడం అత్యంత శ్రేష్టం. ఆకుల ఎంపిక: పూజకు ఉపయోగించే బిల్వపత్రాలు ఎక్కడా తెగిపోకూడదు, రంధ్రాలు ఉండకూడదు, కీటకాలు తిన్న ఆకులను వాడకూడదు. 3 ఆకులు నిండుగా పచ్చగా ఉండాలి. అభిషేక క్రమం: మొదట శివలింగానికి స్వచ్ఛమైన నీటితో, ఆ తర్వాత ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అంటే పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి. సమర్పించే పద్ధతి: బిల్వపత్రాన్ని శివలింగంపై ఉంచేటప్పుడు ఆకు యొక్క మృదువైన భాగం అంటే ముందు భాగం శివలింగాన్ని తాకుతూ ఉండాలి, వెనుక భాగం పైకి కనిపించాలి. ఆకు కాడ శివలింగానికి అవతలివైపు ఉండాలి. మంత్రం: ప్రతి ఒక్క ఆకును సమర్పించేటప్పుడు ఓం నమఃశివాయ లేదా నమస్తారాయచ నమస్సంభవేచ అనే రుద్రమంత్రాన్నిగాని లేకపోతే కనీసం ఏక బిల్వం శివార్పణం అనిగాని మనస్ఫూర్తిగా జపించాలి. ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. శివపురాణం ప్రకారం బిల్వపత్రాలను కొన్ని ప్రత్యేక రోజుల్లో చెట్టు నుండి కొయ్యకూడదు. అలా కోస్తే శివద్రోగం జరుగుతుంది. నిషిద్ధ రోజులు: సోమవారంనాడు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో, సంక్రాంతి పండుగ రోజుల్లో మారేడు ఆకులను చెట్టు నుండి తెంపకూడదు. మరి సోమవారం పూజకు ఆకులెలా వస్తాయి? దీనికి శాస్త్రం ఒక అద్భుతమైన మినహాయింపు ఇచ్చింది. మీరు సోమవారం పూజ చెయ్యాలనుకుంటే ఆదివారంనాడే ఆకులను కోసి భద్రపరుచుకోవాలి. మరొక రహస్యం: మారేడు ఆకులు ఎప్పటికీ అపవిత్రం కావు. ఒకవేళ మీకు కొత్త ఆకులు దొరకకపోతే శివలింగంపై అప్పటికే సమర్పించిన బిల్వపత్రాలను నీటితో శుభ్రంగా కడిగి మళ్లీ శివునికి సమర్పించవచ్చు. ఇది శాస్త్రసమ్మతం. ఇప్పుడు మనం అసలైన విషయానికి వద్దాం. సోమవారంనాడు ఆ పరమేశ్వరునికి మారేడు దళాలతో అభిషేకం చేయడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? 1. 3 జన్మల పాపాలు నశిస్తాయి. మనం తెలిసీ కాని తెలియక కాని ఈ జన్మలో లేదా గత జన్మల్లో చేసిన పాపాలే మన ప్రస్తుత కష్టాలకు కారణం. సోమవారం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తే 3 జన్మల పాప తీవ్రత తగ్గిపోతుంది అని కాశీఖండం చెబుతోంది. 2. దారిద్రముక్తి, లక్ష్మీ కటాక్షం. మారేడు చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని చెప్పుకున్నాం కదా. ఎవరైతే సోమవారంనాడు బిల్వపత్రాలతో శివుణ్ణి అర్చిస్తారో వారిపై లక్ష్మీదేవికి అమితమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దరిద్రం తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కాలసర్పదోషం, గ్రహదోషాల నివారణ. జాతకంలో రాహుకేతు దోషాలు, కాలసర్పదోషం ఉన్నవారు, శని మహాదశతో బాధపడేవారు సోమవారంనాడు శివునికి బిల్వపత్రాభిషేకం చెయ్యాలి. మారేడు ఆకులోని శీతల గుణం గ్రహాల యొక్క ఉగ్రతను తగ్గించి మీకు జాతక అనుకూలతను ఇస్తుంది. 4. అకాల మరణభయం తొలగిపోతుంది. శివుడు మృత్యుంజయుడు. సోమవారం మారేడు ఆకులతో శివుణ్ణి పూజించేవారికి అకాల మరణభయం ఉండదు. ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 5. సంతాన ప్రాప్తి. వివాహమై ఎన్నో ఏళ్లైనా సంతానం కలగని దంపతులు సోమవారంనాడు కలిసి పరమశివునికి మరియు పార్వతీదేవికి బిల్వపత్రాల మాల సమర్పిస్తే గుణవంతులైన సంతానం కలుగుతుంది అని నమ్మకం. 6. మనశ్శాంతి, ఒత్తిడి నుండి ఉపశమనం. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి, ఆందోళన అంటే యాంగ్జైటీతో బాధపడుతున్నారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే మనస్సుకు కారకుడు. చంద్రమా మనసోజాతః. కాబట్టి సోమవారం శివునికి బిల్వపూజ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది. 7. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం. ఒక పవిత్రమైన మారేడు చెట్టు కింద కూర్చుని శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ సోమవారంనాడు శివునికి ఆకులు సమర్పిస్తే ఒక అశ్వమేధ యాగం లేదా 1000 కన్యాదానాలు చేసినంత పుణ్యం దక్కుతుంది అని శివపురాణంలో పేర్కొనబడింది. 8. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానవృద్ధి. చదువులో వెనకబడిన పిల్లలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు సోమవారంనాడు శివునికి 3 బిల్వపత్రాలను సమర్పించి ఆ తర్వాత వాటిని తమ పుస్తకంలో దాచుకుంటే జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. 9. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అంటే సంకల్పసిద్ధి. మీరు ఏదైనా ఒక గట్టి సంకల్పంతో, ఉదాహరణకు ఇల్లు కొనడం, ఉద్యోగం రావడం లాంటివి వరుసగా 11 సోమవారాలు శివునికి బిల్వపత్రాల అర్చన చేస్తే ఆ భోళాశంకరుడు మీ కోర్కెను తప్పక నెరవేరుస్తాడు. 10. మోక్షప్రాప్తి. చివరగా మానవ జన్మ యొక్క పరమార్థం మోక్షం.
జీవిత చరమాంకంలో ఎటువంటి బాధలు లేకుండా ప్రశాంతంగా ప్రాణాలు విడిచి శివసాయుజ్యాన్ని అంటే కైలాస ప్రాప్తిని పొందడానికి ఈ బిల్వ పూజ మార్గం సుగమం చేస్తుంది. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన సైన్స్ అంటే విజ్ఞానం ఉంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా మారేడు చెట్టుకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని మహావృక్షం అంటారు. గాలి శుద్ధి. మారేడు చెట్టు చుట్టుపక్కల వాతావరణాన్ని విపరీతంగా శుద్ధి చేస్తుంది. ఇది మిగిలిన చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తుంది మరియు గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. డయాబెటిస్ నియంత్రణ. రోజూ ఉదయాన్నే ఒక చిన్న మారేడు ఆకు రసాన్ని తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అంటే డయాబెటిస్ అద్భుతంగా అదుపులోకి వస్తాయి. శీతల గుణం. మారేడు ఆకులకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. ఎండాకాలంలో మారేడు పండు రసం అంటే బెల్ షర్బత్ తాగితే కడుపులో మంట, గ్యాస్ట్రిక్